తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారం దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన అంశం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తున్న సిబిఐ సిట్ దాఖలు చేసిన తాజా ఛార్జ్షీట్ రాజకీయ సామాజిక వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో నిబంధనల ఉద్దేశపూర్వకంగా సడలించి దాదాపు 250 కోట్ల విలువైన సింథటిక్ నెయ్యిని లడ్డూ తయారీకి సరఫరా చేసేలా అప్పటి ప్రభుత్వం సహకరించిందని సిట్ స్పష్టంగా పేర్కొంది. ఇది కేవలం పరిపాలనా వైఫల్యం కాదు, భక్తుల విశ్వాసంపై జరిగిన ఘోరమైన దాడిగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ కేసులో తమకు క్లీన్ చిట్ వచ్చిందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ జాతీయ మీడియా ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో తీవ్ర విమర్శలకు దారితీశాయి. యానిమల్ ఫ్యాట్ లేదని తేలిందంటూ జగన్ చేస్తున్న వాదనలు విశ్లేషకులు పూర్తిగా తోసిపుచ్చుతున్నారు. యానిమల్ ఫ్యాట్ లేకపోవడమే పవిత్రతకు ప్రమాణం కాదని, సింథటిక్ కెమికల్స్ వాడడం అంతకంటే పెద్ద నేరమని జాతీయ మీడియా మండిపడుతోంది. ప్రత్యేకంగా జాతీయ టీవీ ఛానల్లో జరిగిన చర్చలు మరింత వేడెక్కాయి. సిబిఐ ఛార్జ్ షీట్లో 36 మందిపై అభియోగాలు ఉన్నప్పటికీ జగన్ మాత్రం తనకు సంబంధం లేదంటూ స్వయంగా క్లీన్ చిట్ ఇచ్చుకోవడంపై యాంకర్లు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని దర్యాప్తు నడుస్తుంటే మీకు మీరే క్లీన్ చిట్ ఎలా ఇచ్చుకుంటారు అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ చర్చల్లో పాల్గొన్న వైసీపీ ప్రతినిధుల వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా కార్తీక్ వంటి ప్రతినిధులు జగన్ క్రైస్తవ మతాన్ని ప్రస్తావిస్తూ ఆయనను సమర్థించుకునే ప్రయత్నం చేయడంపై జాతీయ మీడియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నమ్మకం లేని వ్యక్తి పవిత్ర క్షేత్రంపై నిర్ణయాలు తీసుకోవడమే ఇలాంటి అపచారాలకు కారణమని కోణంలో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. శ్రీవారి ప్రసాదం లాంటి అత్యంత పవిత్ర అంశంలో మతాన్ని తెరపైకి తీసుకురావడాన్ని జాతీయ యాంకర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది రాజకీయ రక్షణ కోసం విశ్వాసాలను దెబ్బతీయడమేనని వారు విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారం జగన్ ఇమేజ్ ను జాతీయ స్థాయిలో మరింత దెబ్బతీస్తుందన్న అభిప్రాయం క్లియర్ గా వ్యక్తమవుతోంది. ఇక సోషల్ మీడియాలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. జగన్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలనే డిమాండ్తో హ్యాష్ ట్యాగ్లు ఒక పక్క ట్రెండ్ అవుతున్నాయి. గతంలో ఆలయాలపై జరిగిన దాడులు, విగ్రహాల విధ్వంసం ఘటనలు గుర్తు చేస్తూ లడ్డూ కల్తీ వ్యవహారం జగన్ హయాంలోనే అరాచక పాలనకు పరాకాష్ఠగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. జగన్ ఇంకా అబద్ధాలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తే జాతీయ స్థాయిలో ఆయన ఒక విలన్ గా ముద్రపడే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికీ నేషనల్ మీడియా ఆయన కామెంట్స్ ను తీవ్రంగా ప్రశ్నిస్తుండగా ఈ వ్యవహారం భవిష్యత్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణలో మరిన్ని లోతైన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. భక్తుల విశ్వాసాలతో ఆడుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు కృత నిశ్చయంతో ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికైనా జగన్ తన వైఖరి మార్చుకొని తప్పును అంగీకరించి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని జాతీయ మీడియా స్పష్టం చేస్తుంది. లేదంటే జాతీయ స్థాయిలో ఎదురయ్యే వ్యతిరేకత ఆయన రాజకీయ భవిష్యత్తును మరింత క్లిష్టతరం చేస్తుందని హెచ్చరిస్తుంది. అయితే విమర్శకుల మాటల్లో చెప్పాలంటే జగన్ క్షమాపణలు చెప్పే బదులు విమర్శించే ఛానళ్లపై దాడులు చేయిస్తారే తప్ప చేతులు జోడించి మన్నించమని అడిగే పరిస్థితి కనిపించడం లేదన్న అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది. మొత్తానికి తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఇప్పుడు కేవలం ఒక కేసు కాదు. ఇది విశ్వాసం, పాలనా బాధ్యతలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న పెద్ద చర్చగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.